హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపేసి ఆ నేరాన్ని అవని మీద వేయాలని చూసిన పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి అయితే శ్రేయ మీద చాలా ఈర్ష అసూయలతో రగిలిపోతూ ఉంటుంది. శ్రేయ తన తల్లి అవుతున్నందుకు పల్లవిని చాలా నీచంగా చులకనగా మాట్లాడినవి గుర్తు చేసుకొని పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. నాకు దక్కని ఏ సంతోషం కూడా ఆ శ్రేయ అవనిలకి దక్కకుండా చేయాలి. అలా చేయాలి అంటే శ్రేయ ఏ కడుపులో బిడ్డను చూసుకొని ఇంతలా విర్రవీగుతుందో ఆ బిడ్డ భూమి మీద పడకుండానే దాని కడుపులోనే చచ్చిపోయేలా చేయాలి. దీనంతటికీ కారణం ఆ అవని అని అందరినీ నమ్మించాలి. దానివల్ల శ్రేయ మీద అవని మీద ఒకేసారి నా ప్రతీకారం తీరుతుంది అని పల్లవి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఉదయం కాగానే అవని ఆరాధ్య స్కూల్కి వెళ్తూ ఉంటే తన బ్యాగ్ సర్దుతూ ఉంటుంది. అప్పుడే శ్రేయ గదిలో నుండి బయటికి వస్తుంది. ఈ అవని శ్రేయతో, ఏంటి శ్రేయ, ఏం కావాలి, ఏమైనా తింటావా అని అనగానే, లేదక్క, తాగడానికి ఏదైనా కావాలి అని అంటూ ఉంటే, సరే శ్రేయ, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే నీకు తాగడానికి జ్యూస్ చేసి తీసుకొస్తాను అని అవని అయితే కిచెన్లోకి వెళ్ళి శ్రేయ కోసం జ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ అవని అయితే ఎప్పుడెప్పుడు శ్రేయ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి టైం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అవని జ్యూస్ కలుపుతూ ఉంటే పల్లవి అయితే అలాగే చూస్తూ ఉంటుంది. అవని ఇప్పుడు ఆ శ్రేయకి జ్యూస్ కలుపుతుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ ట్యాబ్లెట్స్ని ఆ జ్యూస్లో కలిపేస్తే అది తాగిన శ్రేయ కడుపులో బిడ్డ పోతుంది. ఆ జ్యూస్ని అవనియే శ్రేయకి ఇస్తుంది కాబట్టి అదంతా కూడా అవని మీదకే వెళ్తుంది అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. కానీ ఎలా, అవని అక్కడ నుండి వెళ్ళదు కదా అని అనుకుంటూ ఉంటుంది. అవని జ్యూస్ కలుపుతూ ఉంటే అప్పుడే ఆరాధ్య, అమ్మా, నా పెన్సిల్ ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అవని, అయ్యో వస్తున్నాను ఆరాధ్య అని కిచెన్లో నుండి ఆరాధ్య దగ్గరికి వెళ్తుంది. అది చూసిన పల్లవి ఇదే సరైన సమయం అని కిచెన్లోకి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పల్లవి కిచెన్లోకి వెళ్ళి తన దగ్గర ఉన్న ట్యాబ్లెట్స్ని జ్యూస్లో కలుపుదామని తీస్తూ ఉంటే అప్పుడే అక్కడికి పార్వతి వస్తుంది. పల్లవి అని పిలవగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పార్వతిని చూసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే, ఏంటత్తయ్య అని అనగానే, ఏంటి, ఎప్పుడూ లేంది నువ్వు కిచెన్లోకి వచ్చావు, నువ్వు ఎప్పుడూ కూడా ఒకరితోటి ఏదైనా కావాలి అంటే తెప్పించుకుంటావు, అంతేకాని నువ్వు కిచెన్లోకి రావు కదా, మరి ఈరోజేంటి కిచెన్లోకి వచ్చావు అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. అదేం లేదత్తయ్య, బాగా తలనొప్పిగా ఉంది, అందుకే కాఫీ పెట్టుకుందామని కిచెన్లోకి వచ్చాను, అంతే అత్తయ్య అని పల్లవి కవర్ చేస్తుంది. ఇక పార్వతి అయితే అక్కడే ఉండి చూస్తూ ఉంటే పల్లవి కాఫీ పెట్టుకుంటూ ఉంటుంది. కాఫీ కప్లో పోసుకొని పల్లవి అయితే తన గదిలోకి వెళ్తుంది. తన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అవ్వడంతో పల్లవి చాలా చిరాకు పడుతూ ఉంటుంది. సమయానికి అత్తయ్య వచ్చి ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యేలా చేసింది, లేకపోతే ఆ జ్యూస్లో ట్యాబ్లెట్ కలిపేసేదాన్ని అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఈ ప్లాన్ మిస్ అయితే ఏంటి, మన దగ్గర ఇంకో ప్లాన్ ఉంది కదా, ఈరోజు ఎలాగైనా ఆ శ్రేయ పొగరు దించాలి అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా శ్రేయాని కనిపెట్టుకొని శ్రేయ ఎక్కడెక్కడికి వెళ్తుంది అని
చూస్తూ ఉంటుంది. ఇక శ్రేయ తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. అది గమనించిన పల్లవి ఇదే సరైన సమయం, శ్రేయ తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతుంది అంటే శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి ఇదే మంచి టైం అని పల్లవి అయితే కిచెన్లోకి వెళ్ళి ఆవాల డబ్బాని తీసుకువస్తుంది. శ్రేయ వచ్చే దారిలోనే ఆవాలు కింద పడబోస్తుంది. ఇక ఏమీ తెలియనట్టు చాటుగా వెళ్ళి కిటికీల నుండి చూస్తూ ఉంటుంది. శ్రేయ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఏది చూసుకోకుండానే అలా నడుస్తూ వస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే రాసయ్య ఏ కడుపులో ఉన్న బిడ్డను చూసుకొని నన్ను అంత చీపుగా మాట్లాడావో ఈరోజు ఆ బిడ్డని నీకు లేకుండా చేస్తాను, ఇప్పుడు నువ్వు ఆవాల మీద కాలు వేసి జారి పడిపోతావు, నీ కడుపులో బిడ్డ పోతుంది అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. శ్రేయ నడుచుకుంటూ వచ్చి అక్కడే ఉన్న ఆవాల మీద కాలు వేసి ఒక్కసారిగా జారి పడిపోతుంది. తన కడుపుకి దెబ్బ తగలడంతో అమ్మ అని అరిచేసరికే అవని, పార్వతి, కమల్, శ్రీకర్, భానుమతి అందరూ కూడా చాలా కంగారుగా శ్రేయ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. కింద పడిపోయిన శ్రేయాని చూసి అవని, పార్వతి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కవని శ్రేయ ఏమైంది శ్రేయ అని అంటూ ఉంటే కాలు జారి పడిపోయానక్క, కడుపులో నొప్పిగా ఉంది, చచ్చిపోయేంత నొప్పిగా ఉంది శ్రీ, నేను తట్టుకోలేకపోతున్నాను అని శ్రేయ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి పల్లవి అయితే చాలా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది. ఎస్, నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది అని ఏమీ తెలియనట్టే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రేయాని చూసి చాలా కంగారు పడుతున్నట్టు, అయ్యో శ్రేయ ఏం జరిగింది అని అనగానే శ్రేయ కాలు జారి పడిపోయింది పల్లవి అని అవని చెప్తూ ఉంటుంది. ఇక అవని శ్రేయ కడుపు మీద చెయ్యి పెట్టి చూసేసరికే శ్రీకర్ శ్రేయాని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పదండి అని అందరూ కూడా శ్రేయాని హాస్పిటల్కి తీసుకెళ్తారు. శ్రేయకి డాక్టర్ ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అందరూ కూడా బయట నిల్చొని చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక శ్రీకర్, పార్వతి అయితే శ్రేయకి తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమవుతుందోనని చాలా కంగారు పడుతూ బాధపడుతూ ఉంటారు. ఈ కవని అత్తయ్య మీరేమీ టెన్షన్ పడకండి, శ్రేయకి ఏమీ కాదు అని అనగానే ఇక పార్వతి బాధపడుతూ ఏంటవని ఇలా జరిగిందేంటి, శ్రేయాని ఇన్ని రోజులు కంటికి రెప్పలా చూసుకున్నాము, కానీ చివరి నిమిషంలో శ్రేయ డెలివరీ టైంలో ఇలా జరగడం ఏంటి, నాకు భయంగా ఉంది అవని, శ్రేయకి కానీ తన కడుపులో ఉన్న బిడ్డకి కానీ ఏమైనా కీడు జరుగుతుందేమోనని నాకు బాధగా ఉంది అని అనగానే అయ్యో అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు ఏవేవో ఊహించుకుంటున్నారు, ఏమీ జరగదు, మనకి ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ కూడా శ్రేయకి తన కడుపులో ఉన్న బిడ్డకి ఉంటాయి, మీరేమీ బాధపడకండి అత్తయ్య, చూడండి కాసేపట్లో డాక్టర్ బయటికి వచ్చి తల్లి బిడ్డ క్షేమం అని చెప్తారు అని అనగానే ఆ మాట చెప్తే అంతకంటే సంతోషం ఏముంటుంది అవని అని పార్వతి కూడా బాధపడుతూ ఉంటుంది. మరో పక్క శ్రీకర్ కూడా శ్రేయ గురించి కడుపులో ఉన్న బిడ్డ గురించే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్షయ్, కమల్ శ్రీకర్ని ఓదార్చుతూ ఉంటారు. రే శ్రీకర్ ఎందుకురా టెన్షన్ పడుతున్నావు, ఏమీ కాదు, శ్రేయ తన కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉంటారు అని అనగానే ఏమో అన్నయ్య, శ్రేయ చివరి నిమిషంలో ఇలా జరగడం ఏంటి, నాకు భయంగా ఉందన్నయ్య అని అంటూ ఉంటే ఇక కమల్ అన్నయ్య ఏంటన్నయ్య చిన్నపిల్లల్లా అంతలా భయపడుతున్నావు, వదినకి ఏమీ కాదు, చూడు వదిన కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు, రేపటి నుండి నేను పాపతో ఆడుకోవాలి కదా అని కమల్ అంటూ ఉంటాడు. ఇదంతా వింటున్న పల్లవి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. మీరేం చేసినా ఎన్ని మొక్కులు మొక్కుకున్నా కూడా శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ మాత్రం
మీకు దక్కదు అని పల్లవి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత డాక్టర్ ఐసీయూ నుండి బయటికి వస్తుంది. డాక్టర్ బయటికి రాగానే ఇక అందరూ కూడా చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక అవని, డాక్టర్ శ్రేయకి ఎలా ఉంది, తన కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని అనగానే ఇక ఆ డాక్టర్ అయితే చూడండి, ఆవిడకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ తను డెలివరీ అయింది, తనకి మగబిడ్డ పుట్టాడు అని చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఎంత మంచి మాట చెప్పారు డాక్టర్, థ్యాంక్ యూ అని అంటూ ఉంటే చూడండి, ఇంకా గుడ్ న్యూస్ కాదు, ఆ బాబుకి చాలా ప్రాబ్లం ఉంది. ఇంకా 2 రోజులు గడిస్తే కానీ ఏం జరిగేది చెప్పలేము అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అక్షయ్ అయితే ఏంటి డాక్టర్ మీరు అనేది అని అనగానే ఆవిడ కింద పడిపోవడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ వల్ల బిడ్డ హార్ట్ బీట్ తగ్గిపోయింది. ఇంకో 2 రోజులు మేము ఐసీయూలో ఉంచితే ఆ బిడ్డ కండిషన్ ఎలా ఉంటుందో అప్పుడు మీరు గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో నిర్ణయించుకోండి అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే అంటే ఆ బిడ్డ బ్రతకదని డాక్టర్ చెప్పకనే చెప్తున్నారన్నమాట అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే పల్లవి అంటే డాక్టర్, ఇప్పుడు మా శ్రేయ కడుపులో ఉన్న బిడ్డకి ఇలాంటి ప్రాబ్లం రావడానికి తను కింద పడడమే కారణమా అని అనగానే అవునమ్మా, అయినా మీది పెద్ద కుటుంబంలా ఉంది, కడుపుతో ఉన్న ఆడదాన్ని అది కూడా డెలివరీ టైంలో ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మీకు ఆ మాత్రం తెలీదా అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ కవని లేదు డాక్టర్, తనని మీ జాగ్రత్తగానే చూసుకున్నాము, కానీ చివరి నిమిషంలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని అవని చెప్తూ ఉంటుంది. చూడండి, ఇంకో 2 రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ మాట విని అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక పార్వతి ఏంటవని ఇలా జరిగింది, త్వరలోనే ఇంట్లోకి చిన్నపిల్లలు రాబోతుంది, వాళ్ళ నవ్వులతో వాళ్ళ సందడితో ఇల్లంతా కూడా కలకలలాడుతుంది అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని బాధపడుతూ ఉంటే ఏంటత్తయ్య, ఇంకా ఆ బిడ్డ మనతోనే ఉంది, మీరెందుకు అప్పుడే ఏవేవో ఊహించుకుంటున్నారు, ఇంకో 2 రోజులు గడిస్తే కానీ డాక్టర్ ఏం చెప్పలేమని చెప్పారు కదా, ఈ 2 రోజుల్లో ఏ దేవుడైనా మనల్ని కరుణిస్తాడు అని ఈ కవని అయితే పార్వతికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి అవ్వడంతో సిస్టర్ బయటికి వచ్చి చూడండి, ఇది హాస్పిటల్, ఇంతమంది ఉండడానికి వీలు పడదు, అందుకే ఇక్కడ 1-2 మాత్రమే ఉండి మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పగానే ఈ కవని కూడా సరే సిస్టర్ అలాగే అని అంటూ ఉంటుంది. ఇక పార్వతితో పల్లవితో అందరితో నేను ఆయన ఇక్కడే ఉంటాము, మీరు వెళ్ళండి శ్రీకర్ అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ లేదు దినా, శ్రేయ దగ్గర నేనుంటాను, మీరు వెళ్ళండి అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అది కాదు శ్రీకర్ అని అనగానే వదిన, ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే మీకు కాల్ చేస్తాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళిరండి వదిన అని చెప్పగానే ఇక అందరూ కూడా సరే అని ఇంటికి వెళ్తారు. అందరూ చాలా బాధతో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే ఇక భానుమతి అయితే పార్వతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. పార్వతి ఎలా ఉందే, శ్రేయకి తన కడుపులో ఉన్న బిడ్డకి ఏ ప్రమాదం లేదు కదా, తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు కదా అని అంటూ ఉంటే పార్వతి అవని అక్షయ్ కమల్ పల్లవిలు ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటారు. ఏంటి పార్వతి అడుగుతుంటే మాట్లాడవేంటి, చెప్పండి, అక్కడ శ్రేయకి ఎలా ఉంది, ఇందాకటి నుండి నా కాళ్ళు చేతులు ఆడట్లేదురా అని భానుమతి అంటూ ఉంటే ఈ కవని బామ్మగారు శ్రేయ క్షేమంగానే ఉంది అని అంటూ ఉంటే అమ్మయ్య
శ్రేయ క్షేమంగానే ఉంది అంటే మరి పాప అని అనగానే ఇక అవని ఏడుస్తూ ఉంటుంది. ఏంటవని, ఏం మాట్లాడవేంటి అని అనగానే శ్రేయ కింద పడడం వల్ల తన కడుపులో ఉన్న బిడ్డకి బలంగా దెబ్బ తగిలిందంట. ఇంకో 2 రోజులు గడిస్తే కానీ ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉందో చెప్పలేమని డాక్టర్లు చెప్పారు బామ్మగారు అని చెప్పగానే భానుమతి షాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? ఎప్పుడు ఏదో శుభకార్యం చేయాలన్నప్పుడల్లా, ఈ ఇంటికి మంచి జరుగుతుందన్నప్పుడల్లా ఏదో ఒక కీడు జరుగుతుంది. ఆ రోజు నా కొడుకు పుట్టినరోజు జరుపుకుందాము అంటే నా కొడుకు కోమాలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఆరాధ్య పుట్టినరోజుకి వచ్చిన నా కూతురు చనిపోయింది. ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లల సందడి వినిపిస్తుంది అనుకుంటే ఇలా జరిగింది. అసలు ఏం జరిగింది ఇంట్లో అని భానుమతి అంటూ ఉంటే అప్పుడే ఇక పల్లవి ఇదే సరైన సమయం, అవనిని ఇరికించడానికి ఇదే మంచి టైం అని అనుకొని, ఇంకా నీకు అర్థం కాలేదా అమ్మమ్మ, ఇదంతా కూడా కుట్రలతో కుతంత్రాలతో చేస్తున్నారు. ఎవరి స్వార్థం కోసమో పాపం శ్రేయని తన కడుపులో ఉన్న బిడ్డని బలి చేశారు అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక కమల్, ఏయ్ ఏం మాట్లాడుతున్నావే, ఎవరో కావాలని శ్రేయ వదినని కింద పడిపోయేలా చేసి ఇలా చేశారన్నట్టు మాట్లాడుతున్నావు అని అనగానే ఇక పల్లవి, బావా ఇంకా నీకు అర్థం కాలేదా, కావాలనే శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ పోవడానికే ఇదంతా చేశారు అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. పార్వతి, పల్లవి ఏం మాట్లాడుతున్నావు, ఈ ఇంట్లో కడుపులో పసిబిడ్డని చంపేంత కసాయి వాళ్ళు ఎవరూ లేరు అని అంటూ ఉంటే ఇక పల్లవి, ఎందుకు లేరత్తయ్య, ఇంట్లోనే నిలువెత్తి రూపంగా అందరి చేత మంచి అనిపించుకుంటున్న ఈ అవనియే దీనంతటికీ కారణం. శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉండడానికి ఈ అవనియే కారణం. మీకు ఎందుకు అర్థం కావట్లేదు అని పల్లవి అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్, పల్లవి ఏం మాట్లాడుతున్నావు, అవని శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూడడం ఏంటి అని అంటూ ఉంటే ఇక అవని కూడా, పల్లవి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెంప పగిలిపోద్ది. శ్రేయాని నా సొంత చెల్లెలు అనుకున్నాను, శ్రేయాని కంటికి రెప్పలా చూసుకున్నాను. ఎప్పుడెప్పుడు శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ భూమి మీదకి వస్తుందా, ఆ బిడ్డతో ఆడుకోవాలా అని ఎన్నో కలలు కన్నాను. అలాంటి నేను కడుపులో ఉన్న ఆ పసిగుడ్డుని చంపాలని నేనెందుకు అనుకుంటాను, అంత అవసరం నాకేముంది అని అనగానే అవసరం నీకే ఉంది. నిన్న మొన్నటి వరకు నువ్వు శ్రేయాని బాగానే చూసుకున్నావు, కంటికి రెప్పగానే కాపాడుకున్నావు. కానీ నిన్న లాయర్ వచ్చి ఆస్తి మా కొడుకులకి కాకుండా కొడుకులకు పుట్టే పిల్లలకి చెందాలి అని, దానికి గార్డియన్గా నువ్వే ఉండాలి అని వీలునామా రాశారు కదా. అందుకే ఎక్కడ శ్రేయకి బిడ్డ పుడితే ఆ ఆస్తి శ్రేయ బిడ్డ పేరు మీద రాయాల్సి వస్తుందోనని ఆస్తి మొత్తం నీ గుప్పెట్లో ఉంచుకోవడం కోసమే నువ్వు శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ పుట్టకుండా ఇదంతా చేశావు అని ఇక పల్లవి అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పార్వతి, ఏంటి పల్లవి అని అంటూ ఉంటే, అవునత్తయ్య ఒక్కసారి ఆలోచించండి, అక్కడ శ్రేయ పడిపోయిన దగ్గర ఆవాలు పడిపోయి ఉన్నాయి. ఆ టైంలో అవని కిచెన్లోనే ఉంది. అంటే ఆ అవనియే ఆవాలు తీసుకొచ్చి శ్రేయ పడిపోవాలని అక్కడ పడేసి ఉండొచ్చు కదా, తర్వాత ఏమీ తెలియనట్టు కాముగా ఉంటుంది కదా అని అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. అవని, లేదు నేను ఆ పని చేయలేదత్తయ్య, నన్ను నమ్మండి, శ్రేయ నా సొంత చెల్లెలు అనుకున్నాను అని ఈ అవని అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పల్లవి, నువ్వే ఇదంతా చేశావు, పైకి మంచి దానిలా నటిస్తూ అందరి మంచి కోరుకునే దానిలా నటిస్తూ కడుపులో ఇంత కుట్ర దాచుకున్నావు. పాపం నీ పంతం నెగ్గించుకోవడం కోసం శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని నువ్వే బలి చేశావు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి రాజేంద్ర వచ్చి ఒక్కసారిగా పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేంద్ర కోపంగా పల్లవితో మాట్లాడుతూ,
చంపేస్తాను. ఇంకొకసారి అవని శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూసింది అని తన గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను చంపేస్తాను అని అనగానే పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి అది కాదు మామయ్య గారు అని అంటూ ఉంటే నోర్మి శ్రేయ కింద పడిపోయేలా ఎవరు చేశారో నాకు తెలుసు, నా కళ్ళతో నేను చూశాను అని రాజేంద్ర చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక పార్వతి ఏంటండి మీరు అనేది అని అనగానే అవును పార్వతి, శ్రేయ కింద పడిపోవాలని ఈ అవనియే కిచెన్లో నుండి ఆవాలు తీసుకొచ్చి శ్రేయ వచ్చే దారిలో పోసేసింది. పాపం శ్రేయ అది చూసుకోకుండా ఆ ఆవాల మీద కాలు చేసి జారి పడిపోయింది. అదంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను, కానీ ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు అవనిని ఇన్నిసార్లు నిందిస్తూ ఉంటే నా రక్తం ఉడికిపోయింది. అందుకే ఇప్పుడే నాకు స్పృహ వచ్చింది అని రాజేంద్ర అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి అంత దారుణం చేయడం చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా పల్లవిని తిడుతూ అసహించుకుంటూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.